విలేజ్ స్టోరీ 1లో ఇది ఎపిసోడ్ 1. మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వచ్చింది ఎకిన్పూర్ గ్రామంలోకి. ఇది జగిత్యాల డిస్టిక్లో కోరుట్ల మండల్కి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇంకా ఈ ఊరిలో ప్రత్యేకతలు ఏంటంటే, ఈ గుడిలో ఒక మల్లన్న స్వామి గుడి ఉంది. ఇంకా దాన్ని ఆనుకునే ఒక శివాలయం కూడా ఉంది. అలాగే ఈ ఊరిలో ఒక దుర్గమ్మ దేవాలయం కూడా ఉంది. ఇంకా 2 హనుమాన్ టెంపుల్స్ ఉన్నాయి. ఇంకా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడి, అలాగే ఇంకొక పెద్దమ్మ గుడి కూడా ఈ ఊరిలో ఉన్నాయి. ఈ గ్రామంలో 2 స్కూల్స్ ఉన్నాయి. ఒకటేమో నర్సరీ నుండి 5వ తరగతి వరకు ఉంటుంది, దాన్ని వీళ్ళు చిన్నబడి అని పిలుస్తారు. ఇంకొక స్కూల్లో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు హయ్యర్ ఎడ్యుకేషన్ ఉంది, దాన్ని వీళ్ళు పెద్దబడి అని పిలుస్తారు. ఈ 2 స్కూల్స్ ఈ గ్రామంలో ఉన్నాయి. ఇంకా ఈ ఊరి యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఊరి చుట్టూ పొలాలు ఉంటాయి. ఈ పొలాల మధ్యలో ఈ ఊరు ఉంటుంది. అందుకే చుట్టూ మనకు పచ్చని పొలాలతో ఈ ఊరు చాలా చల్లగా కనిపిస్తుంది మనకి. మీరు ఇక్కడికి వచ్చారంటే మీకు కూడా ఇదంతా ఆహ్లాదంగా మీకు కూడా దీన్ని ఆస్వాదించవచ్చు. ఇంకా చెప్పాలంటే మల్లన్న స్వామి గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు చుట్టూ పంట పొలాలతో చాలా ఆహ్లాదంగా మీకు అనుభూతి కలుగుతుంది. పక్కనే శివాలయం కూడా ఉంటుంది. మీరు మంచిగా ఇక్కడ టైం స్పెండ్ చేయవచ్చు ఈ ఊరికి వచ్చి మీరు. ఇంకా ఈ ఊరి యొక్క ప్రత్యేకతల్లో తూర్పు వైపున ఒక వాగు ప్రవహిస్తుంది. అలాగే ఇంకొక సైడ్ కెనాల్ కూడా ఉంది. ఇక్కడ చేపలు పట్టడానికి చాలా అనువైన ప్రదేశంగా కూడా ఉంది ఈ ఊరికి దగ్గరలో. సో అదొక ప్రత్యేకత ఈ ఊరికి. ఇంకా ఇక్కడ చదువుకుంటున్న పిల్లలందరూ చాలా పెద్ద పెద్ద కలలు కంటున్నారు. చాలా పెద్ద పెద్ద డ్రీమ్స్ కూడా ఉన్నాయి వీళ్ళందరికీ పోలీస్ అవ్వాలని కోరికలు ఉన్నాయి. అంటే కోరికలు కాదు, వాళ్ళు అనుకుంటున్నారు అవ్వాలని. ఖచ్చితంగా వాళ్ళు అయి తీరుతారని వాళ్ళని చూస్తేనే అర్థమవుతుంది. వాళ్ళ పట్టుదల అవన్నీ చూస్తుంటే వాళ్ళు చాలా కాన్ఫిడెన్స్గా నాతో మాట్లాడారు. వీళ్ళతో డిస్కషన్ చేసినప్పుడు నాకు కూడా చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది. పల్లెటూరులో ఉంటూ కూడా వీళ్ళు ఏ స్థాయిలో చదువుకుంటున్నారు, వీళ్ళు ఏ స్థాయిలో కష్టపడుతున్నారు, ఎంత నేర్చుకుంటున్నారు స్కూల్కి వెళ్ళి అని, దాన్ని నేర్చుకున్న దాన్ని ఎలా బయట దాన్ని అప్లై చేస్తున్నారని వీళ్ళని చూసి నేను చాలా బాగా ఇన్స్పైర్ అయ్యి నేను కూడా నేర్చుకున్నాను వీళ్ళని చూసి. అలా వీళ్ళు ఈ చిన్నపిల్లలు ఈ చదువుకునే వాళ్ళందరూ నన్ను చాలా ఇన్స్పిరేషన్, నాకు మోటివేషన్ ఇచ్చారు. అది నాకు చాలా ఇప్పటి వరకు నేను ఎక్కడ ఫీల్ అవ్వలేదు ఇలాంటిది. సో చాలా థ్యాంక్స్ చెప్పాలి వీళ్ళందరికీ నేను. అలాగే వీళ్ళు కంటున్న కళలు, వీళ్ళకున్న డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. సో వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు అనుకున్న దాని స్థాయి కష్టపడి ఆ పట్టుదలతో ఆ ఉద్యోగాన్ని వాటిని సాధిస్తారని కోరుకుంటున్నాను.
అయితే ఇప్పుడు ఇక్కడితో నేను ఈ ఎపిసోడ్ 1ని ముగిస్తున్నాను. ఇంకొక ఎపిసోడ్ 2లో మనం ఇంకొక గ్రామంలో కలుసుకుందాము, అక్కడున్న విశేషాలు తెలుసుకుందాము. సో అప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. సో ఇప్పుడైతే బాయ్ బాయ్.